దాత్రి టీవీలో మీ పర్సనల్ ఇంటర్వ్యూ కోసం, వ్యాపార ప్రకటనల కోసం ఈ నెంబర్కి సంప్రదించండి. సార్ మీరు చాలా మందిని సంవత్సరానికి ప్రతి క్లాసులో ఒకళ్ళని ప్రేమించారన్నారు కదా. ఇప్పుడు నాకు ఒకటి చెప్పండి, పెళ్లి కాక ముందు ప్రేమ గొప్పదా, పెళ్లి అయిన తర్వాత ప్రేమ గొప్పదా? ఇప్పుడున్న లేటెస్ట్ ట్రెండ్ పెట్టి చెప్తానండి. ఓకే, పెళ్లితో ప్రేమకు ఫుల్ స్టాప్ పడిపోద్ది. ఓకే. ఎందుకంటే నేను ఒక నవల్లో రాశా, ప్రేమలోకి పెళ్లిలోకి ఉన్న తేడా ఏమిటంటే, ప్రేమలో ఆయన్ని కలవాలి, సాయంకాలం 4 గంటలకి టెంపుల్ దగ్గరికి వస్తానన్నాడు, ఈ టైంలో మా నాన్న ఇంట్లో ఉంటాడు, వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి, ఏదో అబద్ధం చెప్పాలి. ఈ అమ్మాయిలో ఆరాటం, అబ్బాయిలో కానీ అమ్మాయిలో కానీ ఆరాటం. తర్వాత వాడికి ఇష్టమైన కలర్ బ్లూ కలర్ కాబట్టి ఆ చుడీదార్ వేసుకోవాలి. ఆ తర్వాత 2 జడలు అంటే బాగా ఇష్టం కాబట్టి అది వేసుకొని వెళ్ళాలి. ఎన్ని జాగ్రత్తలు, ఎన్ని ఆలోచనలు, ఎన్ని కళలు, రాత్రి కళ్ళలోకి వచ్చి ఎంత అల్లరి చేసాడు అటు చెప్పాలి. ఇంత ప్రిపరేషన్తో వెళ్తే అటు ఇటు దిక్కులు చూసుకుంటే ఒక 1/2 అవర్ 1 అవర్ ఎక్కడో మూలన మాట్లాడేసుకుంటారు. మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత ఇందాక మాట్లాడిన దాని మీద కలలు రాత్రి, మళ్ళీ రేపు ఎప్పుడు కలవాలి, రేపు 24 గంటలు వ్యవధిలో మళ్ళీ కలవాలంటే ఒక ఏరియా ఫిక్స్ చేసుకున్నప్పుడు మళ్ళీ డ్రీమ్స్, గొడవలు ఇవ్వండి. ఈ బాసలు, చందమామ, వెన్నెల సోన, హిమబిందువులు ఒంటి మీద పడడం, పూల మీద పడేది, సూర్యకిరణాలతో ప్రతిఫలించడం, ఇవన్నీ ప్రేమ కథలకి, ప్రేమల్లో కనిపించేవండి. పెళ్ళి అంటే పర్మనెంట్గా ఆ ఇంట్లోనే ఉంటారు. ఈ వెయిటింగు, నిరీక్షణ, గోడ దూకు వెళ్ళాలు, చాటును దాక్కోవడాలు, రేపటి గంట కోసం 23 గంటలు వెయిట్ చేయడాలు అని ఏమి ఉండవు. ఎదరగా వాడు ఉంటాడు, ఈవిడ ఉంటుంది. కర్మగాలి కంబైన్డ్ ఫ్యామిలీ అయితే ఈ బాసలు, ఊసులు ఏముండవు. చెవిలోని సీక్రెట్గా మాట్లాడుకోవడాలు ఏముండవు. వాడు ఆఫీస్కి వెళ్ళి అలా నవ్వు వచ్చిందండి. ఇప్పుడు గెటప్లు కూడా చేంజ్ అయిపోతాయి. వాడి కోసం తయారై వెళ్ళిన అందం వేరు, పొద్దున్న లేవగానే చాకరీ చేస్తే ఆ మొహంతో చెమటలు పట్టేసి ఈ పరిస్థితుల్లో ఉన్న ఆడేదానికి వాళ్ళ మధ్య ప్రేమ అన్నది పెళ్లితో స్టార్ట్ అయితేనే బెటర్ అండి నా ఉద్దేశంలో. వండర్ఫుల్, వండర్ఫుల్. ప్రేమించుకున్న వాళ్ళు చాలా మంది ఎందుకు ఫెయిల్ అవుతుంటారంటే, నేను ఇలా అనుకోలేదు నా జీవితం ఉంటుందని. ఈరోజు విడాకులు ఎక్కువైపోతున్నాయంటే మెయిన్ కారణం ఏంటంటే, సో 3 మన వాళ్ళు పెళ్లిలో అగ్నిసాక్షిగా మంత్రాలు అవి చేసి, కానీ పెళ్లిలో చెప్పాల్సింది ఒక ఇంటర్నేషనల్ సైకో అనలిస్ట్ ఏం చెప్పారు, పెళ్లిలో ఏమంటాడంటే, నన్ను క్షమించు, నన్ను క్షమించు, నన్ను క్షమించు అనేది 7 అడుగులు నడిచేటప్పుడు విపరీతంగా ఇద్దరి చేత అనిపించాలంటాడు. ఎందుకంటే ఆ ఒక్క పదం వాడకే వాళ్ళ మధ్య సెపరేషన్ అండి. తప్పులు ఇద్దరూ చేయొచ్చు, మీరు మంత్రాలు మానేయండి, నన్ను క్షమించనే పదం మాత్రం వాళ్ళకి బాగా డైజెస్ట్ అయితే చేయండి. ఎప్పుడు ఆపదలో ఉంటే తారక మంత్రం, నన్ను క్షమించండి, అది మగాడైనా ఆడదైనా సరే. అది వాళ్ళ మధ్య అపార్థాలు చిరిగిపోయి ఎక్కువ కాలం ప్రొలాంగ్ అయ్యి భార్యాభర్తలుగా సుఖపడడానికి అది మంచి మార్గం అని. వండర్ఫుల్, వండర్ఫుల్. ఆత్రేయ గారు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని అన్నాడే సముద్రాల గారు, విరహము కూడా సుఖమే కాదా? అవును, విరహమే సుఖంగా ఉంటుంది, కలిసి ఉంటే కోట్లాటలు వస్తాయి. మీకు నేను ఒక చోట రాశానండి, మిస్తో మిస్అండర్స్టాండింగ్ లేకపోతే అండర్స్టాండింగ్ డెవలప్ కాదని. ఓహో, లేకపోతే మీరు గమ్మత్తు ఏమిటంటే, వీళ్ళు నా మేనకోళ్ళు అయినా సరే నేను రోజు ఫ్రెష్గా ఉండాలండి. దాంపత్యం ఫ్రెష్నెస్ అంటే మనం క్రియేట్ చేసుకోవాలి. ఫ్రెష్నెస్ అనేది బయట నుంచి ఎక్కడ పర్చేజ్ తీసుకురాలేము. ఈరోజు మన ఇద్దరం ఫ్రెష్గా ఉందామని. ఇంటికి వచ్చేసరికి కొంచెం స్తబ్దంగా ఉన్నా, తనలో కూడా చిన్న చైతన్యం ఎప్పుడు ఇంట్లో ఉంటుంది, పిల్లల్ని చూసుకుంటుంటుంది. ఇంటికి రాగానే ఏంటి చెత్త, ఈ టవల్ ఏంటి ఇక్కడ, తెరిచిన టవల్ ఆరబెట్టాలని తెలీదా అంటే అనుభవేసరికి, పొద్దుటి నుంచి నేను పిల్లలతో అనుభవేసరికి బోడీ ప్రతి ఆడది చేసేది అది, మేము పెద్ద గొప్పలు చేశాను, అప్పుడప్పుడు కన్నీళ్ళు వచ్చేస్తాయి. పొద్దుటి నుంచి పడిన శ్రమకి ఇదే నా పరికరం. సో టవల్ ఆరబెట్టేసేది, ఆరబెట్టిన తర్వాత ఇంకా ఏం మిగిలాయో మీ నాన్నతో అని పిల్లల దగ్గర అంటుంటే నేను నెమ్మదిగా ఒక 10 నిమిషాలు చూసేవాడిని రియాక్షన్, గిన్నెలు టమ్మీలమని ఆ చప్పుళ్ళు అయిన తర్వాత నెమ్మదిగా వచ్చి, సారీ రా. ఎందుకు సారీ అంటే, ఊరికనే నేను అల్లరి పెట్టాలని, అది కావాలని చేశాను అనుభూతి. కావాలని చేశారా, నిన్నెందుకు చేశారంటే అది కావాలని చేశాను. రోజు ఎందుకు చేస్తుంటే కావాలని చేస్తాను. ఇప్పుడు నువ్వు కన్నీళ్ళు పెట్టుకోవడం, ఇప్పుడు నిన్ను బుజ్జగించి చిన్నప్పటి నుంచి నాకు చాలా ఆత్మీయంగా ఉన్నావు, నువ్వు తప్ప నాకు ఎవరున్నారు ఈ ప్రపంచంలో అని చేత కీచులాడుకున్నా, కొట్లాడుకున్నా, ప్రేమ చూపించిన అమ్మ లేదు కాబట్టి అమ్మ తర్వాత నీకే వస్తాను నేను ఇవ్వాలనుకున్నాను. చివరి స్టేజ్లో తను చనిపోయే ముందు కూడా అమ్మ అని పిలిచేవాడిని. లాస్ట్ 3 years కూడా నాకు ఎక్కువ ఆనందం ఉండేదండి అందులో. బికాస్ నేను చెప్తున్నాను కదండి,
అమ్మ నుంచి ట్రాన్స్ఫర్మేషన్లో మళ్ళీ అమ్మ నుంచి వచ్చిన ప్రేమ మరో మనిషికి వెళ్ళిందంటే అది భార్యకి మాత్రమే. ఎస్ ఎస్ డెఫినెట్గా భార్య స్థానం చాలా గొప్పదండి. నేను ఒక చోట ఇప్పుడు ఆడియో దీంట్లోని కొన్ని కొటేషన్స్ ఏదో రిక్వెస్ట్ చేసి పెడుతున్నా. లిటరల్గా ఏంటంటే ఎంత తెలివైన మగాడైనా సరే ఏ విషయంలోనూ ఓడిపోయినప్పుడు అలసటతో వెళ్ళాల్సింది గుడికి కాదు, భార్య ఒడికి. అంటే ఇలాంటి ఏమి కొటేషన్స్. కొటేషన్స్ ఇస్తున్నారండి ఓ ఆ తర్వాత ఇంకోటి అండి, నాన్న ప్లేసు చాలా తక్కువ చేసి మాట్లాడుతుంటారు కదా. ఆ కొటేషన్స్లో చాలా మంది రియాక్షన్ నాకు ఇప్పుడు కూడా నేను రాస్తుంటే సరదాగా అప్పుడప్పుడు ఇట్లా కాయినింగ్ చేసిన పదాలను ఎంత ఇష్టపడంటే, ఎప్పుడు అమ్మకి అమ్మకి ఒక భాగం, అమ్మ ఒక అవయవం బయటకు వచ్చింది అంతే తప్ప అవును. అంతకు మించి ఇంక డిఫైన్ చేయడానికి ఎప్పుడూ ప్రేమిస్తూనే ఉంటుంది. అయితే తండ్రి చాలా తొందరగా శత్రువు అయిపోతాడు, ఎందుకంటే కరెక్ట్ చేయడానికి ట్రై చేస్తాడు. సో దీని మీద నేను పర్టికులర్గా ఏం రాశానంటే, ఒక పైగా కూతుళ్ళకి తండ్రి అంటే చాలా ఇష్టం ఉంటుంది, దాని మీద ఏదైనా రాయండి సార్ అంటే, పెళ్ళైన కూతురు ఇంటికి వచ్చినప్పుడు తండ్రి అడిగాడు, నీకు నీ భర్త అంటే ఇష్టమా, నేనంటే ఎక్కువ ఇష్టమా? అడిగితే కూతురు షాక్ అయింది. జవాబు చెప్పాలమ్మా అంటే, నిన్ను చూసినప్పుడు నా భర్తను మర్చిపోతాను, నా భర్తతో మాట్లాడుతుంటే నేను గుర్తు చేసుకోండి. ఓ అది తర్వాత నాన్నని డెఫినేషన్ కోసం, అంటే రైటర్ కావడంతో బ్రెయిన్ ఊరుకోదు అనుకుంటా. అలా నాన్న ఫాదర్గా నేను ఎక్స్పీరియన్స్ చేసిన దాంట్లో, కొడుకు ఒక ఫ్రెండ్ తాలూకా కొడుకు ఏమన్నాడంటే, ఫాదర్ కొంచెం టైట్ చేసేవాడు, మంచి పొజిషన్కి వెళ్ళాడు సాఫ్ట్వేర్ ఇంజనీర్గా. మా నాన్నకంటే నేను మంచి పొజిషన్లో హైట్కి ఎదిగిపోయాను, చాలా ఎత్తుకి ఎదిగిపోయాను అంకుల్ అన్నాడంటే. అప్పుడు నేను నవ్వుతా అన్నా, నువ్వు ఎంత ఎత్తు ఎదిగినా చిన్నప్పుడు మీ నాన్న భుజాల మీద కూర్చున్నప్పుడు హైట్ ఉంది, దాన్ని మించి మాత్రం నువ్వు ఇప్పుడు ఎత్తు ఎదగలేవు అన్నా. బా బా ఆ ఎత్తుని మించి నువ్వు ఎదగలేవు ఎప్పటికి అనబోసరికి వాడి కళ్ళల్లో నీళ్ళు తిరిగాయండి. అంటే చెప్తుంది అవి. సో ఇప్పటికీ కూడా బ్రెయిన్ కల పని కల్పిస్తూనే ఉంటాను, చేస్తూనే ఉంటాను. అయ్యో